చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ అన్నమాట. గ్యాప్ రాలే, తీసుకున్నాం. కానీ ఈ రోజు మిమ్మల్ని మాత్రం ఏం డిసప్పాయింట్ చేయం, ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా అద్భుతమైన వీడియో. ఆధ్యాత్మికం కూడా కలిసి ఉండాలి కదా అని చెప్పేసి ఇంత ప్రేమతో ప్లీజ్ గ్రీనరీ కనిపించట్లంటే ఇంట్లో గ్రీన్ మ్యాట్ వేసుకోవచ్చు కదా అని అంటారు. లోపల బేబీ అనుకుని ఉంటది, నన్ను లోపల ఉండగానే చక్కగా శివుడి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అన్నట్టుగానే మాకు అనిపించింది. మాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఎంట్రన్స్ అయిన తర్వాత అక్కడ పొల్యూషన్ చేయడానికి ఏ బండ్లు కూడా లేవు, అక్కడ వరకే ఆగిపోతాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబాయ్ అండ్ సూపర్ సుజాత అన్నమాట. సో చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ అన్నమాట. గ్యాప్ రాలే, తీసుకున్నాం. ఎస్, ఎందుకంటే తెలుసు కదా మీతో ఈ టైంలో చాలా కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి అండ్ ఈవెన్ బాగా చూసుకోవాలి ఈ గ్యాప్ లో. అదే చాలా పెద్ద పని, చాలా జాగ్రత్త అయిన పని, అదే చాలా పెద్ద పని. సో ఆ ఇదిలో పడిపోయి కొంచెం వీడియోస్ చేయడం అటు ఇటుగా లేట్ అవుతూ ఉంది. కానీ ఈ రోజు మిమ్మల్ని మాత్రం ఏం డిసప్పాయింట్ చేయం, ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా అద్భుతమైన వీడియో. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా థింకింగ్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఈ వీడియో దయచేసి ఏంటంటే కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి మేము తగిన జాగ్రత్తలతోనే విత్ డాక్టర్స్ తోనే తన్ని తీసుకెళ్ళడం జరిగింది అనమాట. ఏంటి సాహసం ఏదో చేశారు కొంప తీసి ఇప్పుడే కామెంట్స్ అంటే వీడియో మొత్తం చూడకుండా కామెంట్స్ అయితే దయచేసి పెట్టకండి అనమాట. విషయం ఏంటంటే తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఒక 2-3 నెలలు ఈ గ్యాప్ లోనే తన్ని ఫస్ట్ టైం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి తీసుకెళ్ళాం అనమాట. అంటే ఈ టైంలో కొంచెం పీస్ కావాలనిపిస్తూ ఉంటది. సో కొత్త ప్రదేశాలను చూస్తే కొంచెం వాళ్ళకి హ్యాపీనెస్ వస్తూ ఉంటది, కొంచెం లోపల మనసు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటది. అలా ప్రకృతికి దగ్గరగా ఆధ్యాత్మికం కూడా కలిసి ఉండాలి కదా అని చెప్పేసి ఇంత ప్రేమతో తను అడిగాను అనమాట. చాలా ప్లేసెస్ చూసా, చాలా ప్లేసెస్ సెర్చ్ చేసాం కానీ చాలా దూరంగా ఉన్నాయి. కొన్ని హిల్స్ ప్లేసెస్ అవి ఉన్నాయి. బట్ ఈ ప్రదేశానికి మాత్రం మేము స్పెషల్ గా మా డాక్టర్ గారు కూడా ఒప్పుకోవడంతో నేను కూడా వస్తాను అని అన్నారు మా డాక్టర్ గారు. సో అది ఒక గొప్ప బహుమతి మాకు అనుకోవాలి. అది చాలా తక్కువ మందికి దొరికేది అనమాట. వీళ్ళేంటి డాక్టర్ని వెంట పెట్టుకుని వెళ్ళారు, మరి ఇంత పెద్ద రిచ్చా అదేం కాదు, అభిమానం అంటే మన వెంట ఎవరైనా వస్తారు. ఈ వీడియోలో మేము సుజాతకి కొంచెం పీస్ఫుల్ గా మంచి కళ్ళకి గ్రీనరీగా కనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లేస్. గ్రీనరీ కనిపించట్లంటే ఇంట్లో గ్రీన్ మ్యాట్ వేసుకోవచ్చు కదా అని అంటారు. తప్పలేదు, ఎందుకంటే ప్రేక్షకులు చాలా ముందు. అలా కాకుండా ఒక మంచి ఆధ్యాత్మికమైన ప్రదేశం, మనం యోగా చేసుకున్న, ధ్యానం చేసుకున్న, మనసుకి ప్రశాంతతగా, లోపల బేబీకి కూడా హ్యాపీ, అంటే మనం హ్యాపీగా ఉంటేనే లోపల బేబీ కూడా హ్యాపీనెస్ని ఆటోమేటిక్గా ఇవ్వగలం అని డాక్టర్ గారు చెప్పారు. సో మా ప్లస్ పాయింట్ ఏంటంటే, మా అదృష్టం ఏంటంటే డాక్టర్ గారు కూడా మాతో వస్తా అనడం అనేది ఇంకో పెద్ద ప్లస్ పాయింట్. సో మా డాక్టర్ గారి ఫ్యామిలీ మేము కలిసి సరదాగా మేము అమ్మ శివయ్య దగ్గరికి వెళ్ళాం అనమాట. చూసారా ఎంత అంటే ఎంత అని పిలిపించుకున్నారేమో అనిపించింది అనమాట. సో మేమందరం కలిసి ఈషా ఫౌండేషన్కి వెళ్ళాం అనమాట. అది వెళ్ళడం కూడా ఏమీ అనుకోలేదు అసలు, ఎక్కడెక్కడికో వెళ్దాం అనుకున్నాం. చివరికి తన లోపల బేబీ అనుకుని ఉంటుంది, నన్ను లోపల ఉండగానే చక్కగా శివుడి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అన్నట్టుగానే మాకు అనిపించింది. సో మా బేబీ కూడా ఫస్ట్ టూర్ అనమాట నాకు తెలిసి. సో అంత బ్యూటిఫుల్గా, చాలా హ్యాపీనెస్గా, చాలా పీస్ఫుల్గా అదంతా ఆ పర్యటన బ్రహ్మాండంగా జరిగింది ఆ శివుడి ఆశీస్సుల వల్ల. సో దయచేసి సుజాత ఫ్యాన్స్ కానీ మేము చాలా జాగ్రత్తగా సుజాతని తీసుకెళ్ళాము, తగిన జాగ్రత్తలతో తీసుకెళ్ళాం. డాక్టర్ గారు కూడా వాళ్ళందరికీ అన్నిసార్లు చెప్పకండి, ఎందుకంటే మీరు పక్కన ఉన్నారంటేనే నాకు అంత సెక్యూర్ అని వాళ్ళందరికీ తెలుసు.
తెలుసు కానీ చాలా మంది ఇంకొకటి ఏంటి అంటే మాతో పాటు మా డాక్టర్ గారు కూడా వచ్చారు కాబట్టి కొంచెం మాకు హ్యాపీగా అటు అంతా కలిసిపోయింది. మీరు మాత్రం దయచేసి ఎటన్నా వెళ్ళాలి ఆ టైంలో కనుక మీకు ఈ ప్రదేశాన్ని చూడాలని ఉందంటే డెఫినెట్గా చూడొచ్చు, డాక్టర్ గారు చెప్పారు. కాకపోతే తగిన జాగ్రత్తలతో వెళ్తే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా బ్యూటిఫుల్ ప్లేస్, మీ మనసుకు నచ్చిన ప్లేస్, అంటే అందరూ ఏంటంటే పుట్టింటికి వెళ్తారు ఆ టైంలో, అంతకు మించి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఏది ఉండదు. మేము పాపం సుజాతని పంపించలేదు, బంధించాం అనమాట. అట్లా ఏం కాదు అంటే అది కూడా ఒక స్పెషల్ రీజన్. చాలా మంది కింద కామెంట్స్ లో కూడా అడిగారు ఏంటి మీ ఇంటికి వెళ్ళలేదు అక్క అది అని చెప్పి. ఎందుకంటే కొంచెం మా ఊరికి రోడ్లు సరిగా లేవన్నమాట, గతుకులు ఉండే. ఇప్పుడు బాగు చేసిండ్రంట కానీ ఇదివరకు రోడ్లు సరిగా లేవు. డాక్టర్ నేను ట్రావెల్ చేయాలంటే నాకు చెప్పిన ఫస్ట్ రీజన్ ఏంటంటే రోడ్స్ కరెక్ట్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉంటాయి. హైవే అట్లాంటి రోడ్లు అయితే మీరు వెళ్ళొచ్చు, కానీ ఇట్లా బెన్కే రోడ్లు అయితే వద్దు, అస్సలు ఛాన్స్ తీసుకోకండి. అంటే నేను చిన్నదానికి కూడా పెద్దగా భయపడే క్యాండిడేట్ నేను. అందుకే తగిన జాగ్రత్తలతో ఇక్కడే తీసుకున్నాం. సుజాత ఫ్యాన్స్ అందరూ ఏం కంగారు పడద్దు, మేము బ్రహ్మాండంగా సుజాత చూసుకుంటూ ఉన్నాం. ఇక పై నుంచి వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి, చాలా బాగా ఎంజాయ్ చేయండి. సో మేము ఈషా ఫౌండేషన్ క్యాష్ ఇవన్నీ దర్శించుకోవడానికి వెళ్ళిన బ్యూటిఫుల్ వీడియో మీకోసం. మమ్మా ఈషాకొచ్చాను. అక్కడ బ్యూటిఫుల్ ప్లేస్లో నాకు నచ్చింది ఏంటి అంటే కోయంబత్తూర్లో అన్నిటికన్నా మించి ఆ ప్రకృతి మొత్తం పచ్చగా ఉంది. అసలు పొద్దున్న లేవగానే ఫారెస్ట్, అదే అందుకే చెప్తున్నాను. అలా పొగ అంటే కొండల మీద నుంచి నేను సినిమాలో చూడటం తప్ప కొండ మీద నుంచి అలా పొగ వెళ్ళడం, మేఘాలు వెళ్ళడం, నాకైతే పొద్దున 6ంటికి లేస్తే అసలు నిజంగా ఏదో మన సినిమాల్లో కనుక చూపిస్తారు చూడు, మేఘాల మీద నారద మహర్షి అలా నాకు అలా అనిపించింది అనమాట. సో బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. మీకు అట్లా అనిపించింది కానీ నాకైతే ప్రత్యక్షంగా నాకు దేవుళ్ళే కనిపించింది అండి. ఎందుకంటే ప్రకృతి ఎక్కడ ఉంటే అక్కడ డెఫినెట్లీ దేవుళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎక్కువ చెప్పానా అలానిగా, ప్రకృతే పెద్ద దేవుడు మనకి. నిజంగా నవ్వడం కాదు, ప్రకృతి ఎక్కడ ఉంటే అక్కడ మనకి దేవుళ్ళు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. సో అదొక బ్యూటిఫుల్ వండర్ఫుల్ ప్లేస్ అక్కడ అనమాట. అంత స్పేస్ ఉందన్నమాట అక్కడ. కాలభైరవ స్వామి మాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఎంట్రన్స్ అయిన తర్వాత అక్కడ పొల్యూషన్ చేయడానికి ఏ బండ్లు కూడా లేవు. అక్కడ వరకే ఆగిపోతాయి, కార్లు కానీ లేకపోతే వెహికల్స్ కానీ అక్కడ వరకే ఆగిపోయి, లోపలికి మాత్రం చక్కగా రాగానే అక్కడ ఎడ్ల బండ్లు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఎడ్ల బండ్లు కూడా అనడం మొహమాటంగా అంటే అనకూడదేమో. విషయం ఏంటంటే వాటిని ఏమంటారు, బట్కీలు కూడా కాదు, వాటికి సపరేట్ ఏదో పేరు ఉంటుంది అనమాట. గుర్ర బండిలను బంకి అంటారు, ఏదో అంటారు. కాదు జట్కా అంటే గుర్ర బండి. ఎడ్లకు సంబంధించి అంటే వాటిని ఏమంటారంటే ఎందుకు అంత ఆలోచించడం అంటారా? మీకు తెలిస్తే మీరు చెప్పండి, చెప్పేస్తారుగా. అయితే బుల్కట్ నీ యొక్క బుల్కట్ నిజంగా అక్కడ ఒక్కొక్క ఎలా ఉంది తెలుసా, నందిలానే ఉన్నారు. చక్కగా అట్లా కొమ్ములు కనపడుతూ నందీశ్వరుడు ఎలా ఉంటారో బ్యూటిఫుల్గా ఉన్నాయి. నిజంగా అలా అద్భుతంగా పెంచుతున్నందుకు అక్కడ ఉన్నటువంటి యజమాన్యానికి ఫస్ట్ థ్యాంక్స్. నిజంగా అయ్యో అక్కడ వాలంటీర్లు అసలు ఎట్లా అంటే నాకు నచ్చింది ఏంటంటే, ఒక ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమెను అడిగినాం అనమాట, అంటే ఇక్కడ ఎంత శాలరీస్ ఇస్తారు, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు అంటే, వాళ్ళు నో శాలరీస్ తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ చేయడానికి ఒక కోర్స్ చేసి అక్కడికి వస్తారంట. ఫ్రీ సర్వీస్ చేయడానికి కూడా ఒక కోర్స్ చేసి దాంట్లో పాస్ అయితేనే ఇక్కడికి వచ్చి వాళ్ళు వాలంటీర్గా చేస్తారంట. వాళ్ళకి నో శాలరీస్ అంట. కానీ అంటే
ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఓన్లీ మన వాళ్ళు కాదు, మొత్తం మాక్సిమం అక్కడ ఫారినర్స్ ఉన్నారు. అంటే బేసికల్లీ మన దగ్గర ఉన్న విలువైనది ఏంటంటే మనకి ఎప్పటికీ తెలియదు ఏంటంటే మన దగ్గర అద్భుతమైన ప్రకృతి ఉంది, అద్భుతమైనటువంటి వాటర్ సోర్స్ ఉంది, అద్భుతమైన పీస్ ఉంది. అన్నిటికీ మించి యోగా పుట్టింది మన దేశంలోనే, ధ్యానం పుట్టింది మన, అన్ని మిగతా ఉన్న స్పిరిచువల్కి సంబంధించి అన్ని మన దగ్గరే ఉన్నాయి. సో అందుకే అవన్నీ ఎత్తుక్కుంటూ వస్తాయి. వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళు ఊడుస్తున్నారు, తుడుస్తున్నారు, వడ్డిస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే అక్కడ ఫుడ్ గురించి, ఫుడ్ దగ్గర ఎవరైనా ఒకరే అన్నట్టు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం ముందు ఎవరైనా ఒకటి అన్నట్టు అందరి కింద కూర్చొని చక్కగా అక్కడ వడ్డించేది ఏదైనా ప్రసాదంలానే అనిపిస్తుంది. నిజంగా ఏమంటారు, దేవాలయాలలో ఏది పెట్టినా అమృతంగానే ఉంటుంది. అది మనకి తిరుపతి లడ్డు దగ్గర నుంచి కానీ, శ్రీశైలం దగ్గర నుంచి కానీ, లేకపోతే రాజరాజేశ్వరి, ఎక్కడ ఏ గుళ్ళలో మనం ప్రసాదం తీసుకున్నా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది ఎలా తయారు చేస్తారు, మరి ప్రొఫెషనల్స్ చేస్తారు అలానే కదా, అక్కడ కూడా ప్రసాదం చాలా చాలా బాగుంది. మనకి మనీ తీసుకోకుండా పెడతారు అక్కడ భోజనం. సో అదొక ప్లస్ పాయింట్, అదొక మంచి ఇది. మనం తీసుకునే ఎంట్రన్స్లో మన ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ అవన్నీ తీసుకున్నాం అంటే ఎంట్రన్స్కి మాత్రం డెఫినెట్గా మనీ కట్టాలి ఎవరైనా కూడా. అది మనకు బ్యాండ్ ఇస్తారు, రూమ్కి ఛార్జెస్ చేయాలి. సో మిగతావన్నీ అక్కడ ఫ్రీయే, బుల్కట్ ఎక్కినా కూడా. లేకపోతే సో వాటర్ మాత్రం మనకి అక్కడ ప్లాస్టిక్ ఉండదు, అంత సీసాల్లోనే ఉంటుంది. అక్కడ ప్లాస్టిక్ అనేది ఏది లేదు. సో చాలామంది చెప్పేది ఏంటంటే కొంచెం కాస్ట్లీ అని ఉంది, అంటే ఉండాలి ఆ మాత్రం మన వాళ్ళకి. ఎందుకు అంటే విలువైంది ఏదైనా కాస్ట్లీ ఉంటేనే విలువ తెలుస్తుంది. సో అలా మన దగ్గరలో ఏదన్నా ఉంటే బాగుండు. మన తెలంగాణలో కూడా అలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ ఒకటి త్వరలో ఏర్పడితే బాగుండు. మన దగ్గర కూడా బోల్డ్ అని ఉన్నాయి కానీ మనమే వాటి మీద రీసెర్చ్ చేయము, లేకపోతే దాన్ని ఇంకా ఏమంటారు మన టూరిజం వాళ్ళు ఇంకా డెవలప్ చేసి ప్రాచుర్యానికి తీసుకురాలేదు. సో అలా మాకు అద్భుతమైన ప్లేస్కి వెళ్ళాము, చాలా ఆనందం అనిపించింది. సూపర్ ప్లేస్. తనకి ఈ టైంలో చాలా మనశ్శాంతిగా అనిపించిన ప్లేస్. అవునా? మీకు మనశ్శాంతి ఉన్నది? నాకైతే హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంటే నేను పక్కన ఉన్నా కూడా మీకు మనశ్శాంతి ఉన్నది అంటే నాకు ఇంకెంత మనశ్శాంతి. బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. అలా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా చాలా ఉన్నాయి. అలా శివుడి దగ్గరికి వెళ్ళి అంత పెద్ద ఈ దేవునితో నా దేవుని దగ్గరికి వెళ్ళాను, అంతెత్తు శివుడిని చూస్తుంటే కళ్ళలో నీళ్ళు ఆగలేదు. అండ్ ఇంకో బ్యూటిఫుల్ ఏంటంటే ఈవినింగ్ టైంలో 6:30 తర్వాత 7కి లేజర్ షో స్టార్ట్ అవుతుంది. అది బ్యూటిఫుల్ అని మీరు అందరు కూడా చూడాలి. సో అందరినీ వెళ్ళమని చాలా మంది యూట్యూబ్ లో చూసి ఉంటారు, యూట్యూబ్ లో అప్లోడ్ చేసింటారు. కానీ ఎంతైనా యూట్యూబ్ లో చూసిన దానికి డైరెక్ట్ గా చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. పాసిబుల్ ఉంటే ఫ్యామిలీతోనే, అంటే ఫ్యామిలీతోని ఫ్రెండ్స్ తోని వెళ్ళగలిగే కొన్ని ప్లేసెస్ వెళ్ళండి. నిజంగా చాలా అంటే చాలా అదొక అద్భుతం లాగా, అద్భుతమైన ప్రదేశం. అదొక ఏమంటారు కైలాసగిరిలా ఉంది. నిజంగా ఒక బ్యూటిఫుల్ కైలాసంలానే ఉంది. భూమి మీద ఉన్న కైలాసం అనుకోవచ్చు. సో నేను దాన్ని రిప్రజెంట్ ఎక్కువ చేయట్లేదు కానీ, ఎందుకంటే ఎవరికి నచ్చితే వాళ్ళు వెళ్ళడం తప్ప మనం వాళ్ళ మీద బలవంతంగా ఇది కూడా రుద్దకూడదు. సో మాకు ఇది ఇలా ఇప్పటి నుంచి కాదు, మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి వెళ్ళాలి అనుకొని సో వెళ్ళామన్నమాట. సో ఎక్కడికైనా మనం వెళ్ళాలంటే ఆ ప్లేస్ అన్న మనల్ని రప్పించుకోవాలి, భగవంతుడైనా మనల్ని పిలిపించుకోవాలి అని చెప్పేసి అంటారు కదా.
సో మమ్మల్ని ఈ టైంలో ఆ శివుడే ఒక అద్భుతమైన ప్లేస్ని క్రియేట్ చేసి పిలిపించుకున్నారేమో అనిపించింది. సో ఆ ప్లేస్ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ ఇంకొకటి మాకు అక్కడ బాగా నచ్చింది ఏంటి అంటే అన్నిటికీ మించి అక్కడ ఎవరిని అంటే మనం మాట్లాడించినా కూడా చాలా నిదానంగా ప్రశాంతంగా మాట్లాడతారు, చిరునవ్వుతో మాట్లాడతారు. చాలా అక్కడ ఏదన్నా కూడా మనల్ని వాళ్ళు మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే. అండ్ ఇంకా అక్కడ చాలా చాలా అద్భుతమైన ప్లేస్ ఉన్నాయి. తర్వాత స్నానకుండలి ప్లేస్ ఉంది, అందరూ అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. అది నిజంగా వాటర్ అది మెడికల్ వాటర్ అని అంటారు. అంటే మన మనసు మంచిదైతే అక్కడ అన్ని మంచిదైనట్టు. ఆ వాటర్ని చూస్తే పెద్ద గుండంలాగా సుజాత మెట్లెక్కి చూడలేకపోయింది కానీ నేను అంటే మెట్లు చాలా ఉన్నాయి కాబట్టి ఎక్కలేకపోయింది కానీ సో వాటర్ మీద వేసుకుంటే మంచిదని చెప్పేసి నన్ను పైన కూర్చోబెట్టి కింద బకెట్ తీసుకొచ్చి నీళ్ళు పోసి బ్యూటిఫుల్. బాగా జరిగింది ఆ ప్లేస్. సో ఇలా మేము తన్ని ఈ టైంలో అక్కడికి తీసుకెళ్ళి తన్ని కొంచెం హ్యాపీనెస్గా ఉంచాలని ప్రయత్నం చేశాము. మీరు కూడా ఈ వీడియో సందర్భంగా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. నేను సంతోషంగా ఉండాలంటే నన్ను ప్లేస్లో తిప్పాలన్నా అండి. మీరు పక్కన అంటే మీద రాసుకుని మనం ఒక వీడియో చేద్దాం. పొగడతలు వాటి మీద. ఇప్పుడు పరస్పర డబ్బా అని ఒక కేసీఆర్ గారు బాగా చెప్తారు. అది ఏముందండి, వేదిక మీద ఏం జరుగుతుంది, అందుకే నేను ప్రోగ్రాంలకు రాను. ఎందుకు వచ్చి ఏం మాట్లాడాలి, పరడబ్బా స్పరడబ్బా పరస్పర డబ్బా డబ్బాడాలు కొట్టుకోవడమే కానీ ఇంకేముండదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టైంలో తను. అండ్ ఇంకోటి జుట్టు కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. ఈ టైంలో శాస్త్రం కదా, జుట్టు తీయకూడదని శాస్త్రం. బాగుంది, ఇట్లనే ఉంచుకోండి. బాగుందా హెయిర్ స్టైల్? అందరికి పెరగకేడుతాటే మనకి బాగా పెరిగింది. దీనికి మాత్రం మేము ఏమి ఆయిల్ రాయలేదు, ఏం రిప్రజెంటేటివ్ లేదు, ఏవి డబ్బాలు లేవు, ఏ ప్రోడక్ట్ లేవు అనమాట. సో న్యాచురల్. మీ అందరి బ్లెస్సింగ్లు కూడా మా సుజాత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పటికప్పుడు ఈ వీడియో కింద మీ అందరి కామెంట్స్ కానీ లేకపోతే బ్లెస్సింగ్స్ కానీ మీరు ఇలా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అక్క జాగ్రత్తగా ఉండు, అక్క జాగ్రత్తగా ఉండు, అక్కని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, తొక్క కూడా దాటని. అర్థమైందా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో మీ యొక్క పూర్తి కామెంట్స్తో మీ యొక్క బ్లెస్సింగ్స్తో ఎదురు చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చెంటబ్బాయి యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్లో రాకింగ్ రాకేష్ అని చెప్పి పేజ్ ఉంది, ఆ పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ అగైన్ ఇన్స్టాగ్రామ్లో జోర్దార్ సుజాత అని వెరిఫైడ్ పేజ్ ఉంది, పేజ్ని ఫాలో అవ్వండి. ఓకేనా? టాటా, బాయ్ బాయ్.